మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. సింహాసనాసనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడ సహోదరి, పరలోకమందున్న సింహాసనాసనుడైనటువంటి దేవుడు సెలవిస్తున్న మాట ఇది. ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి ప్రవచనాత్మకంగా తెలియచేయబడినటువంటిది ఏ విధంగా అయితే నెరవేర్పు జరిగిందో అలాగే ఆయన రెండవ రాకడను గురించి కూడా ఇక్కడ ప్రవచింపబడుతుంది. రెండవ రాకడలో ఏం జరగబోతుంది? సమస్తమును నూతనముగా చేయబోచున్నాడు. మరియు ఏమని సెలవిస్తున్నాడు అంటే నమ్మకమును నిజమునై ఉన్నవి. ఎలా అని మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి చెప్పబడినప్పుడు ఆయన గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వస్తాడని, నిజముగానే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దిగివచ్చి కల్వరి శిలువలో గాయములు పొంది రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్న పునరుద్ధానుడిగా తిరిగి లేచి నేటికి ఆయన సజీవుడిగానే ఉన్నాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆ రెండవ రాకడను గురించినటువంటి జరగబోయే విషయాల గురించి తెలియచేసిన మాటలే ఈ మాటలని మనం గ్రహించాలి. ఈ మాటలు ఏమని చెప్తున్నాడు అనంటే నమ్మకమును నిజమునై ఉన్నవి. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజముగా తీరుతుందే అని చెప్పడానికి ఇది రూఢిగా తెలియచేస్తున్నటువంటి వాక్యము. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యమును బట్టి నీవు నమ్మినా నమ్మకపోయినా జరగవలసినటువంటిది ప్రతీది కూడా జరుగుతుంది. కానీ ఒక సత్యాన్ని గ్రహించాలి. నీవు ఒకవేళ యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే ఈ రోజు నుండే సత్యాన్ని తెలుసుకుంటావు, సత్యంలో నడుస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తావని దేవుని సేవకుడికి మాటలు తెలియచేస్తూ మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్ములను రెండవ రాకడ కొరకు సిద్ధపరిచి సమస్తమును నూతన పరిచినప్పుడు ఆ నూతనమైన స్థితిలో నీవు నేను ఉందుముగాక. ఆమేన్.